చూస్తున్నారా? చూస్తున్నా. ఎవరికి నచ్చింది? నాకా ఇమానుయల్ది, తనుజ గారిది. నిన్న ఒక గేమ్ ఇచ్చారు కదా భరణి గారికి అండ్ శ్రీజ గారికి, వాళ్ళ గేమ్స్ ఎవరికి బెస్ట్? నాకా బర్నీ గారిదే బెస్ట్ అనిపించింది. అంటే శ్రీజది అన్ని ఫ్లోర్స్ కట్టి ఉండే కదా, ఉన్నా కూడా ఆమెది బయటికి పోయింది. ఆ పెట్టిన సర్కిల్ లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఏంది ఒక్కటున్నా కూడా సర్కిల్ లోపల ఉంది. మన సోమశెట్టి గారు చెప్పిండు, కరెక్ట్ పాయింట్ చెప్పిండు. ఇప్పుడు పునాది కరెక్ట్ ఉంటేనే కదా, స్టాండర్డ్ ఉంటేనే కదా పైన పిల్లర్స్ ఉండేది. పునాదే కరెక్ట్ లేనప్పుడు పిల్లర్స్ ఎంత కరెక్ట్ గా పెట్టినా ఏడుంటుంది, కూలిపోద్ది అని మన సోమశెట్టి గారు చెప్పిండు. కరెక్ట్ మంచి పాయింట్ చెప్పిండు. సోమశెట్టి గారు నోట్ నుంచి ఎలాగెలకి ఏదైనా వెళ్తే మాత్రం కరెక్ట్ గా వెళ్ళుద్ది అనమాట. బాగా చదువుతుంది. అంటే ఇప్పుడు శ్రీజ బర్నీ గారు ఇద్దరు గేమ్ ఆడారు కదా, మాధురి గారికి సంచలక ఇచ్చారు కదా డెసిషన్ తీసుకోమని. సో అక్కడ మాధురి గారు భయపడ్డారు శ్రీజకి? ఏం భయపడలే, ఏడ భయపడది. ఆమె చెప్పింది, ఆమె ఏం చెప్పింది, తీర్పు చెప్పినప్పుడే చెప్పింది నాకు బర్నీ గారికి సపోర్ట్ చేయాలని ఉంది, కానీ మన బిగ్ బాస్ గారికి ఎవరికి పిల్లర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకే చెప్పమని చెప్పింది. కాబట్టి శ్రీజ గెలిచిందని చెప్పినా, లేకపోతే మన బర్నీ గారికి చెప్పేదాన్ని అనదుగా. ఏం చెవులే అందరికి పడలేదా, చూడలేదా? కళ్ళు కూడా బాగానే కాస్తాయి. ఇప్పుడు మాధురి గారు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మాధురి గారికి, దివ్యల మాధురి గారికి దయచేసి దివ్యల మాధురి గారిని ఎవరు ఎలిమెంట్ చేయగాకరి, చివరి దాకా ఉంచుతాం. మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును, ఎంటర్టైన్మెంట్ కోసం ఉండాలా. ఆమె వల్ల ఇంకొక ఆడ మనిషి ముగ్గురు పిల్లలకు అన్యాయం చేసి, ఒక భర్తకు అన్యాయం చేసి పక్కదారి పోకుండా ఉండాలని అంటే ఆమె అందరికి తెలియాలా. అదే నేను కోరుకునేది. ఈ వారం నేను రామురావుతుడి గారన్నా, మళ్ళా సంజనా గారన్నా, మళ్ళా లేకపోతేనేమో నిఖిల్ గారు, గౌరవ్ గారు ఉన్నారు కదా, వీళ్ళు నలుగురితో ఎవరన్నా ఒకళ్ళు అవుతున్నాయా? నేను వచ్చి చెబుతున్నా, ఖచ్చితంగా చెబుతున్నా. ఈ నలుగురిలో ఎవరన్నా ఒకళ్ళు అవుతారు. ఎందుకు, ఏం జరుగుతుందని బ్యాన్ చేస్తారు? ఏమైంది అంటే ఇప్పుడు బయట జరిగే అరాచకాల కన్నా బిగ్ బాస్ లో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు బ్యాన్ చేసేది? ఏంది నాకు అసభ్యకరంగా చిన్న చిన్న బట్టలు ఎవరు వేసారు? ఇప్పుడు వేసిన తమ్ము సిరిజ కావాలన్నారు. నేను నేనే వేసింది మొగాళ్ళ కాడికి. మరి కొంతమంది చేస్తారు సిగ్గులేని వాళ్ళు. మనం ఏం చేస్తాం? ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ కూడా చూసేవాళ్ళు చచ్చరగా ఆడికాడికి వేసుకుంటే. ఎవరు? సుమన్ ఓడిపోవాలా? ఆర్మీ కళ్యాణం ఓడిపోయాడు. ఎందుకంటే ఆయన కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి. సుమన్ కరెక్ట్ గా చెప్పిండు. సుమన్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉంది, కానీ ఈయన ఎలా ఎంత చెప్పినా వినపోతేనే వీళ్ళిద్దరిని తీసి పక్కన పెట్టి దివ్యల మాధురి గారిని తీసుకొచ్చి చెప్పమన్నారు. అంతే. సుమన్ గారు చెప్పింది కరెక్టే పాయింట్. కుటుంబ సభ్యురాలు అయిపోయింది. మమ్మీ అయిపోయింది. డాడీ పోయిండు, మమ్మీ వచ్చింది. ఇంకా మాట్లాడలేదు. ఎందుకంటే మమ్మీ అయిందిగా. డాడీ వస్తే చికెన్ కూడా వండి పెడతానని చెప్పింది. అవును, నిన్న ఎంటర్టైన్మెంట్ మొత్తం, రాత్రి ఎంటర్టైన్మెంట్ మొత్తం డిమాండ్ బాగుంది. రీతు సోదరిదే. ఆమె సొంత మూడు పిల్లలు కూడా అట్ట కొట్టుకొని అసలుకే ఆ రీతు సోదరు అడగటం ఏందో, ఆ డిమాండ్ పవన్ చెప్పటం ఏందో. ఆయన ఏమో డిమాండ్ పవన్ ఏమో ఏ జరగని వెళ్ళిపోయినట్టే ఉంటాడు నంగలాగా. ఏమేం గొంతేసుకొని అరిసి ఇది సాగటమే, కానీ ఆయన ఏం రియాటి కాడు అంటే నాకు ఫీలింగ్స్ రావట్లేదు అంటాడు కాసేపు ఏమో నాకే సంబంధం, నిన్ను కదా అన్నది, నన్ను కాదు కానీ కాసేపు అంటాడు. ఒకసారి ఏమో మళ్ళీ రెండోసారి చేసిండు, ఒక తప్పు చేసిండు. ఆ అమ్మాయిని, ఆడపిల్లని కూడా చూడకుండా 2 సార్లు గుంజి బెడ్ మీద వేసిండు. అది ఒకటే డిమాండ్ వల్ల తప్పు జరిగింది. దయచేసి ఆ తప్పు రిపీట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. డిమాండ్ పవన్ గేమ్ మాత్రం చిరతపులి ఆడినట్టు ఆడతాడు. గేమ్ విషయంలో డిమాండ్ పవన్ చిరతపులే మామూలుగా ఆడ్డనమాట. టాప్ పైకి ఇమానుయల్ గారే. దయచేసి నేను చెబుతున్నా, ఇమానుయల్ గారే వెళ్తాడు. ఆయన ఎందుకు వెళ్తాడు అనేది కూడా నేను చెబుతా. దయచేసి న్యాయం అయితే ఆయనకే వేయండి ఓటు. ఆయన వల్లనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫేక్ అంటారు, కొంతమందికి నచ్చట్లే. మరి ఎందుకనో వాళ్ళు చూసే విధానమో మరి ఎట్లనో నాకైతే అర్థం కావట్లేదు. కానీ న్యాయమో పూర్వంగా నేను చెబుతున్నా, మాట్లాడినా న్యాయంగానే మాట్లాడుతుండు, గేమ్ ఆడినా న్యాయంగానే ఆడుతుండు. మరి కామెడీ ఆయన వల్లనే వస్తుంది. ఆయన వల్ల హౌస్ లో ఎవరికి నెగిటివ్ థాట్లు లేవు.
హౌస్ లో అందరితో కలుపుకొని పోతుంది ఆయన. మరి ఆయన కాబట్టి కప్పు ఎవరికి రావాలా? దయచేసి నాతో పాటు అందరూ ఇమానుయేల్ కోటేయండి, ఇమానుయేల్ గెలిపిద్దాం. బిగ్ బాస్ చూస్తున్నా అన్న. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ మాత్రం మంచి దిల్ కుషుందన్న. ఎందుకంటే జనాలు అందరూ బిగ్ బాస్ లో మొత్తం ఒక ఫ్యామిలీ అయిపోయారు. ఏ రిలేషన్ అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆ రిలేషన్ మొత్తం ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్ గా అయిపోయింది. కాబట్టి ఈసారి ఈ వీక్ మాత్రం బిగ్ బాస్ సూపర్ అన్న, నిజం చెప్తున్నాగా. ఈ ప్రతి సీజన్ అట్లాగే ఉండాలని చెప్తున్నా. కానీ ఈ వీక్ పవన్ మాత్రం కండలతో మామూలుగా లేడు. రీతు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ బ్రేకప్ అయిపోయింది, అది ఒకటే బాధ అనిపిస్తుంది. పవన్ నిన్ను బాగా ఆడాడు కన్నా గేమ్, తను మంచిగా ఆడాడు కాబట్టి రీతు ఒక మంచిగా హ్యాపీ ఫీల్ అయిపోయింది. పవన్ నువ్వు ఇట్లాగే మంచిగా గేమ్ ఆడుతూ ఉంటే ఫైనల్ వరకు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి దయచేసి రిలేషన్ అనేది కొంచెం దూరం పెడితే రీతు చౌదరికైనా నీకైనా సరే కొంచెం బెనిఫిట్స్ ఉంటది. నీ మీద ఇన్ని రోజులు ట్రోలింగ్ చేసి ఇంటో చేశారు కాబట్టి నువ్వు కొంచెం ఇప్పటి నుంచైనా సరే ఒక దృష్టి పెట్టి మంచిగా ఆడితే ఫైనల్ కి వస్తావు, లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చేస్తావు. ఆ టాప్ 5 కి తనుజుక్కు ఉంటది, ఇమానియల్ ఉంటాడు, రామురాతోడు ఉంటాడు, ఇంకా అతని పేరు ఏం పేరు, సుమన్ శెట్టి ఉంటారు, లాస్ట్ రీతు. ఎలిమినేషన్ నాకు శ్రీజ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మా మాధురి యొక్క ఆపోజిట్ వస్తుంది ఆమె. మా మాధురి యొక్క ఏ చెప్పినా కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి ఆమెకు ఆపోజిట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ వీక్ శ్రీజ వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీజ ఆల్రెడీ వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోతున్నా శ్రీజ గారు వెళ్ళిపోతున్నారు. కెమెరా నా సైడ్ మాకండి, శ్రీజ గారు వెళ్ళిపోతున్నారు. సో బర్నీ గారు ఉంటున్నారు పర్మనెంట్ గా హౌస్ లో. సో అంటే బర్నీ కంటే కూడా శ్రీజ గారు బెటర్ అని అంటున్నారు అందరు బయట. మరి మీ ఫీలింగ్ ఏంటన్నా? అవును, ఇన్ని రోజులు ఇప్పుడు శ్రీజ వచ్చి అంతగానంగా ఎలిమినేట్ అయిపోయినా నాది ఫేర్ ఎలిమినేషన్ కాదు అని చెప్పి చాలా బాధపడి చించుకుంది. మళ్ళీ జనాలు ఎట్ల పట్ల రప్పించారు. ఈసారి వద్దురా బాబు దీని గోల్ తట్టుకోలేరా అని చెప్పి మళ్ళీ పంపిస్తున్నారు. భరణి గారే బిగ్ బాస్ కి బెస్ట్ నేను చెప్తున్నా. తనుజక్క, భరణి గారు, మాధురి ఉంటేనే బిగ్ బాస్, వాళ్ళ కోసమే బిగ్ బాస్ చూస్తున్నారు. కొంచెం నెక్స్ట్ స్టెప్ పవన్ రీతు గురించి చూస్తున్నారు బిగ్ బాస్, అంతే. దాంట్లో చెప్పవలసిన పెద్ద విషయం ఏం లేదు. క్వశ్చన్స్ అడగండి అన్న. తనుజ గెలుస్తుంది అన్న. కళ్ళు మూసుకుని నిదుట్లో లేపినా కూడా ఆమె పేరే వస్తుంది. అదే మీరు హాయ్ అండి. బిగ్ బాస్ ఎలా ఉంది? బాగుంది. ఈసారి బిగ్ బాస్ నాకు ఎలా అనిపించింది అంటే దాంట్లో ఊరికే కొట్లాడుకోవడము, గొడవలు, ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడము, గొడవలు పడడము అట్లా అనిపిస్తుంది. కొంచెం చూస్తున్నా నేను కూడా, బాగుంది. చదరంగం కాదు రణరంగం అన్నారు కదా, రణరంగం లాగా మంచిగా ఉందంటారా? రణరంగం కాదు, ఓ రేంజ్ లో ఉంది. గొడవలు పడడం కూడా చాలా బాగా కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. గేమ్స్ దగ్గర కాదు, రియల్ గా కూడా వాళ్ళు అనుకోవడము, మాట్లాడుకోవడము ఓ రేజ్ అయిపోతున్నారు. సీజన్ 9 ఇది. ఇప్పుడు భరణి గారు అలాగే శ్రీజ రీఎంట్రీ అయితే ఇచ్చారన్నమాట. అవును. సో ఆ రీఎంట్రీలో భరణి గారికి చాలా హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఉన్నాయి. హాస్పిటల్ కి వెళ్తున్నాడు, హౌస్ లోకి వస్తున్నారు. సో ఇలాంటప్పుడు భరణి గారిని హౌస్ లో ఉంచడం కరెక్టా కాదా? నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని తెలిసింది నాకు. కానీ నాకే కాదు, చూసిన వాళ్ళకి కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు హెల్త్ బాగలేని వాళ్ళకి ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఇంకొకరు పెట్టి ఆడడం అనేది, మళ్ళీ ఆయన లాస్ట్ వరకు అంటే ఫైనల్ దాకా పంపించాలని చూస్తున్నారు. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు గేమ్స్ ఆడాలంటే చాలా కష్టం కదమ్మా. అయితే నాకు తెలిసి భరణి కరెక్ట్ కాదు. అవునా కాదా? ఆయనకి హాస్పిటల్ చూపించడము, మళ్ళీ తీసుకురావడం అట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయనకి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఆయనకి ఎందుకు ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టి తీసుకొని వచ్చి ఆడిపించి ఆయనకి ఫైనల్ పంపించాలని చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ పాయింట్ ఒకటి మాకైతే నచ్చలేదు. చాలా బాగా ఆడుతుంది అమ్మాయి. చాలా అంటే ఫైనల్ వరకు నాకు తెలిసి లేడీస్ కి ఇంతవరకు విన్నర్ అవ్వలేదు. కానీ ఈసారి కప్పు గాని విన్నర్ గాని గెలుచుకొని వస్తే, ఒక లేడీ గెలుచుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు తెలిసి శ్రీజాకి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మాయి బాగా ఆడుతుంది కాబట్టి ఫైనల్ దాకా అమ్మాయి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. భరణి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజ అండ్ దివ్య కొంచెం ఓవర్ గా మాట్లాడడం, ఓవర్ గా రియాక్ట్ అవ్వడం ఇలా చేస్తున్నారు అనమాట. ఆ పాయింట్ మీద మీరేమంటారు? ఆ పాయింట్ మీద అంటే ఇప్పుడు వాళ్ళు అది చూస్తే నాకు ఓవర్ యాక్టింగ్ అంటారు దాన్ని. అవునా కాదా? రీఎంట్రీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఓవర్ యాక్టింగ్ ఎట్లుంటే, ఫస్ట్ సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు?
అవునా కాదా? ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండానే మాట్లాడుకుంటున్నారు అక్కడ, అవునా కాదా? అదైతే మాకు నచ్చట్లేదు. సంబంధం ఉన్న విషయాలు, గేమ్స్ ఏమిస్తే అది టాస్క్ అవి గెలిచి ఆడి చూపించి ఫైనల్ వరకు పోతూ ఉంటే బాగుంటది. మధ్యలో గొడవలు ఎక్కువైపోయినాయి. రణరంగం అంటారు చూసారా, యుద్ధం లాగా అయిపోయింది ఈ బిగ్ బాస్. ఇప్పుడు ఈ సీజన్ యుద్ధమే అయిపోయింది ఇప్పుడు. ఎవరు గెలుస్తారంటే నాకు తెలిసి, నాకు అదే ఒక ఆయన పేరు ఏం పేరో తెలియదు, సాంగ్స్ పాడతారు చూడండి, రాను రాను సాంగ్ అదే. అవునా? ఆ అబ్బాయి వస్తే బాగుంటది. నాకు లేడీస్ లో అయితే ఈ అమ్మాయి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా మంది కూడా తనుజ విన్నర్ అవుతుంది అనేసి అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే అందంగా ఉంటే కప్పిచ్చేస్తారా అనేసి మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? తనుజని అంటున్నారా? కానీ ఫస్ట్ నుంచి ఆడుతుంది అనిపిస్తుంది, కానీ లాస్ట్ వరకు మనము లాస్ట్ కి మనం బయట పెట్టాలి కదా. అదే వెయిట్ చూసారు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్ల ఓడలు అవుతాయి అని చెప్పేసి సామెత విన్నారు కదా. ఆ టైంలో ఎవరైనా రావచ్చు, కానీ ఈమె వస్తుందని అందరు అనుకుంటున్నారు. కాసేపు అలాగే అనుకోనివ్వండి, కానీ నాకైతే శ్రీజ వస్తది అని మనసులో అనిపిస్తుంది నాకైతే. నిన్న చూసుకున్నట్లయితే ఫుడ్ దగ్గర ఆర్గ్యుమెంట్, అవును, సంజనాని కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింది అనమాట. ఫుడ్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫుడ్ దగ్గర మాత్రము ఎవ్వరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఇప్పుడు తిండి దగ్గర మనము అన్నం పెట్టి అన్నం తినేటప్పుడు తిడితే ఎలా ఉంటది, ఆ బాధ అనేది, ఆ పాపం అనేది మనకు చుట్టుకుంటది. కానీ ఫుడ్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఎవ్వరు, తెలివి ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయరు. కానీ వీళ్ళే ఆమె ఎందుకు ఇట్లా చేస్తే, పాపం అన్నం తినేది కూడా అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ఫుడ్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. అన్నం అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అంటారు, కానీ ఫుడ్ దగ్గర అలా చేయడం చాలా తప్పు. అదొకటి నాకు పాయింట్ నచ్చలేదు నాకు. అది టోటల్ గా బిగ్ బాస్ లో యుద్ధం జరుగుతుంది, రణరంగం జరుగుతుంది. కానీ ఫైనల్ కి ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ శ్రీజ అమ్మాయి బాగా ఆడుతుంది కాబట్టి ఫైనల్ దాకా పోతే నేను కూడా ఆల్ ది బెస్ట్ అమ్మాయికి చెప్తున్నాను. ఆడి గెలుచుకొని వస్తే, ఈసారి లేడీస్ గెలుచుకొని వస్తే గర్వం ఎవరికి? మన లేడీస్కే. దానికంటే మనం సంతోషపడాల్సిన విషయం ఇంకా ఏంటంటే, మనమే ఒక అడుగు ముందుంటాం కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈసారి ఎవ్వరికి ఇన్ని సీజన్స్ వచ్చినా గానీ మనకి విన్నర్ అయితే కాలేదు. ఈసారి లేడీస్ కి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అవునా కదా? ఎలా అనిపిస్తుంది అంటే శ్రీజ అండ్ భరణి గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు, భరణి గారు మళ్ళీ వెళ్ళిపోయారు, ఏంటో ఇది పుట్టిల్లు అద్దెలు లాగా తిరిగి వస్తున్నారు అని చెప్పి బయట కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? యా, సూపర్ మ్యామ్. యాక్చువల్ గా అది రీఎంట్రీ అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం జరుగుతుంది బిగ్ బాస్ చరిత్రలో. సో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. సో భరణి గారికి కొంచెం ఫ్యాన్ ఇమేజ్ ఎక్కువ ఉంది, శ్రీజకి గేమింగ్ ఇమేజ్ ఎక్కువ ఉంది. సో ఇద్దరు కూడా రీఎంట్రీ అయ్యారు. ఇద్దరికి కూడా 2 టాస్క్స్ అయితే ఇచ్చారు. సో ఈ 2 టాస్క్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది ఎవరు క్లియర్ గా ఆన్సర్ ఇవ్వాలని. అది ఫస్ట్ టాస్క్ అయితే అది క్లియరెన్స్ ఇవ్వలేదు, సెకండ్ టాస్క్ కూడా డ్రా అయిపోయింది. ఫైనల్ గా భరణి గారికి ఇంజూర్ అయింది. అగైన్ ఈ కేమ్ బ్యాక్ టు బిగ్ బాస్. సో దట్స్ ఇట్ మ్యామ్. ఎవరు ఉండాలనుకుంటున్నారు మీరు? నేనైతే ఐ సపోర్ట్ టు ద భరణి సార్. యా, ఎందుకు శ్రీజని ఎందుకు సపోర్ట్ చేయలేరు? Barney sir is a handsome and a high popular person, and he has a strong contestant, and he has a lot of fan base, and he is experienced. అది మెయిన్. శ్రీజ ఓకే, బట్ శ్రీజ గేమింగ్ అయితే ఓకే, బట్ కొంచెం బిహేవియర్ అంత చిల్లర ఉందని నా ఫీలింగ్. డిమాండ్ పవన్ అట్లానే రీతు మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్స్ ఎలా అనిపిస్తుంది? కాన్వర్జేషన్ ఇస్ ఓకే, ఫైటింగ్ వాజ్ సూపర్ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఏ రియల్ లవ్. దట్ ఈస్ కంటెంట్ కోసం చేస్తున్న లవ్ మాత్రమే, అది రియల్ లవ్ అయితే కాదు. బట్ అది బతిమాలడం అనేది డిమాండ్ పవన్ బాగుంది, బట్ అదేదో కొంచెం మంచి పర్సన్ కి బతిమాలితే బాగుందని నా ఫీలింగ్. బట్ ఆయన గేమ్ అయితే అల్టిమేట్. ఆయన బర్నీ సార్ గేమింగ్ అయితే సూపర్ గా ఉంది. ఇద్దరు పోటీగా స్ట్రాంగ్ గా ఫైట్ చేశారు. సో బర్నీ గారు కొంచెం ఏజ్ ఎక్కువ అయినా ఫైటెడ్ విత్ హిమ్ స్ట్రాంగ్లీ, అది బాగుంది. బట్ రితు అంతా దబిడే. సంజన అట్లానే ఇప్పుడు తనుజకి రీసెంట్ గా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, సో అది ఎలా అనిపిస్తుంది? తనుజ అండ్ సంజన. ఎస్, ఓకే, తనుజ వాజ్ అ జెన్యూన్ పర్సన్ యాక్చువల్ గా, అండ్ ప్రిటీ ఆల్సో. ఆమె చాలా జెన్యూన్ గా మాట్లాడుతుంది, ఏది ఉన్నదో అది చెప్తుంది.
యాక్చువల్ గా మేనేజర్ ఆమె తీసుకున్నది కాబట్టి యాక్చువల్లీ ఎవ్రీ వన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తనకు. ఏదైనా తీసుకున్న ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. ఆమెకి పర్మిషన్ లేకుండా నచ్చినట్టుగా నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. అది ఆమెకి నచ్చకే అడిగింది, అంతేగాని ఆమె తినొద్దని కాదు. ఈమె సీరియస్ అయిపోయి ఆ ఫుడ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడ తనుజలో ఎటువంటి రాంగ్ అయితే లేదు. తనుజ చిన్నపిల్లల్లాగా వీళ్ళు చూస్తున్నారు, బట్ తనుజ క్రేజ్ చాలా ఎక్కువ ఉందని వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఓటింగ్ లో సీఈ్ హైయెస్ట్ ఓటింగ్ అండ్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ సీఈ్ జెన్యూన్ పర్సన్ యాక్చువల్లీ. యువల మాదిర ఇస్ డబుల్ గేమ్, బట్ అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది. అందరితో ఎక్కడ ఎవరికి దించేయాలో అక్కడ దించేస్తుంది. బర్నీ గారికి దించేసింది. ఎందుకంటే బర్నీ గారు నమ్మి ఆమెని నామినేట్ చేస్తే, ఐ మీన్ జడ్జి గా నామినేట్ చేస్తే ఆమెను బర్నీది వాళ్ళు ఓడిపోయారని చెప్తుంది. యాక్చువల్గా అది క్లియరెన్స్ రాలేదు, ఎవరు గెలిచారో ఎవరు ఓడారని. ఈవెన్ బిగ్ బాస్ కూడా డిడ్ నాట్ టెల్ దట్. కానీ ఈమె డైరెక్టర్ చెప్పేసింది ఏల్దే ఓడిపోయింది అన్నట్టుగా. అక్కడ ఎందుకో దువ్వల మాధురి వెనుకబడిందని నా ఫీలింగ్. ఎందుకు శ్రీజకి సపోర్ట్ చేసింది? అంటే యాక్చువల్గా శ్రీజ అండ్ మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ కదా, వాళ్ళిద్దరు పడదు కదా వాళ్ళిద్దరు. ఎస్ ఆఫ్ కోర్స్. యాక్చువల్గా మాధురి ఏమన్నా ఈమెని చిల్లర్ క్యాండిడేట్ లా ఉందని అన్నది లాస్ట్ టైం ఆమె ఎంటర్ అయినప్పుడు. అలాంటి మాధురి వీళ్ళందరూ ఒక బ్యాచ్, స్ట్రాంగ్ బ్యాచ్ అయింది. పవన్ అని, డిమాండ్ పవన్ అని, రితు అని, నెక్స్ట్ వీళ్ళందరూ ఒక 5 members 6 members స్ట్రాంగ్ గా ఆమె కనిపించి వీళ్ళకి ఒకవేళ దూరం అయితే మళ్ళీ నన్ను వీక్ చేసేస్తారని భయంతో ఆమె శ్రీజకు సపోర్ట్ చేసిందని నా ఫీలింగ్. యాక్చువల్గా డిమాండ్ పవన్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆయనే కప్పు గెలుచుకునేంత స్ట్రెంగ్త్ ఉంది అంటున్నారు. రీతుతో ఫ్రెండ్షిప్ వల్లనే డిమాండ్ పవన్ వెనకబడుతున్నాడా ఓటింగ్ లో? Yes, 100% దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ డిమాండ్ పవన్ ఈజ్ అ గ్రేట్ డాన్సర్ అండ్ గ్రేట్ ఫైటర్ అండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. బట్ హీ వాజ్ ఇన్ లవ్ అంటే అది రియల్ లవ్ కాదు, ఫేక్ లవ్. ఈవెన్ హీ నోస్, బట్ హీఈస్ మెయింటైనింగ్ కంటెంట్. బట్ అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది, అది ఆయనకే మైనస్ అవుతుందని నా ఫీలింగ్. యాక్చువల్లీ టాప్ 5 వచ్చేసి రితు, నెక్స్ట్ సుమన్ శెట్టి, ఇమాన్యుల్, డిమాండ్ పవన్ అండ్ మాధురి. సుమన్ శెట్టి అండ్ తనుజ. సుమన్ శెట్టి గారికి కప్పు రావాలి అంటే these two girls great, and Tanuja and Suman Sethi all just focusing on to get the cup. They did not form any relations in Big Boss 9. Okay, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈ వీక్ రాము రాథోడ్ మెయిన్, బట్ ఈ 2 days లో ఏమైనా చేంజ్ అయితే అవ్వచ్చు. గౌరవ్కి కాస్త తక్కువ. ఎస్, గౌరవ్ అండ్ రాము వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి ఎలిమినేట్ అవుతారు. ఈ 2 days లో మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దివ్యల మాదిరి కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. శ్రీనివాస్ గారు కూడా బయట నుంచి బాగా సపోర్ట్ చేస్తున్నారు. యా, హీ ఈజ్ సపోర్టింగ్ లాట్. ఎందుకంటే ఒక పర్సన్ మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతున్నా ఆయన పాజిటివ్ లోకి మారుస్తూనే ఉన్నాడు. అతని ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఈవెన్ అది కూడా పాజిటివ్ లెవెల్లోకి వెళ్తుంది. ఇంతవరకు దువ్వల మాధురిని నెగిటివ్ గా క్రియేట్ చేసిన పీపుల్ కూడా పాజిటివ్ గా మారుతున్నారు. ఆమె గేమింగ్ లో కొంచెం పాజిటివ్నెస్ ఉంటే ఆమెకి ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో శ్రీనివాసరావు గారికి మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన్ని సెకండ్ వైఫ్ అని అందరూ